నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। సమస్యల వలయంలో నగరం పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, తిరుపతి శాసన సభ్యులు భూమన ధ్వజం। వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తా, దూర విద్యను పటిష్టం చేస్తా ఎస్వీయూబీసీ రాజేంద్ర వెల్లడి। విద్యుత్ కోతలతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజానీకం, చేతులెత్తేసిన ప్రభుత్వం, పునరావృతం కానున్న పాత రోజులు। తిరుకిరులకు ఆదిమూలం అలిపిరి, శిల్పాలుగా కొలువైన వేదాలు, పాదాల మండపం విశిష్టతపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। తిరుపతిలో సమస్యలు విలయతాండవం చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు। శనివారం తిరుపతి ఎస్టీవీ నగర్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పర్యటించారు। ఇంటింటికి వెళ్లి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు। అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు। ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, 3 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తిరుపతి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోవటం బాధాకరం అన్నారు। సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్న తిరుపతిని గురించి పట్టించుకోకపోవటం దారుణం అన్నారు। ప్రజలు ప్రధానంగా 2 సమస్యలతో బాధపడుతున్నారని, త్రాగునీరు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు। తిరుపతి అభివృద్ధికి సీఎం ప్రకటించినట్లు 450 కోట్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు, ముద్ర నారాయణ, మునీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, నిర్లక్ష్యం చేసింది, తిరుపతిని తిరస్కరణకు గురి చేసింది। నీళ్లు 4 రోజులకు ఒకసారి కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడడంలా, అది కూడా 20-30 లీటర్లు మనిషికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది। రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా విజ్ఞప్తి చేసినా అది తిరుపతి అభివృద్ధి గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోల। ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని ప్రజల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కక్షబోని పనిచేస్తున్నది। ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పూర్ణచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు। ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన బాధ్యతల స్వీకరణానంతరం మీడియాతో మాట్లాడారు। ఆలయంలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తామని, ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు। అలాగే ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఆలయ సిబ్బంది సంక్షేమానికి కూడా కృషి చేస్తానని పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఈవోగా బాధ్యతలు స్వీకరించిన పూర్ణచంద్రరావుకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు। నగర ప్రజా సమస్యలపై సిపిఐ ప్రచార యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు। శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ, తిరుపతి ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమని మండిపడ్డారు। అంతేకాక అధికారులు కూడా అధికార పార్టీ నాయకుల తొత్తులుగా మారి ప్రజా సమస్యలను గాలికి వదిలేయటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు। ముందు చూపు చర్యలు లేకపోవటం వల్లే నగరానికి నీటి సమస్య వచ్చిపడిందని, దీనిని పరిష్కరించడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు। స్థానిక సంస్థాగత ఎన్నికలను నిర్వహించడంలో ప్రభుత్వం జాప్యం చేసిందని, దీని కారణంగా నగర సమస్యలను సర్కారుకు మొరపెట్టుకునే నాయకత్వం కనుమరుగైందని విమర్శించారు। నగరంలో పారిశుధ్యం లోపభూయిష్టంగా తయారైందని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని అన్నారు। వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15 నుంచి 21 వరకు నగరంలోని ప్రజా సమస్యలపై సిపిఐ పార్టీ ప్రచార యాత్ర చేపట్టనున్నదని తెలిపారు। అలాగే 23న జిల్లాలోని కార్పొరేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు। ప్రజా సమస్యల సాధన కోసం తాము చేపట్టిన ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని కోరారు। ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ నాయకులు రాధాకృష్ణ, రవి, చంద్రశేఖర్, నరసింహులు పాల్గొన్నారు।
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వంలో దాని ప్రజా సంఘాలు కలిసి ఇంటింటి సర్వే చేసి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎదుర్కొన్న సమస్యల్ని తెలుసుకొని వారందరినీ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ముట్టడి కార్యక్రమాలు రమ్మని చెప్పి తెలియజేయడం కోసమే 15వ తారీఖు నుంచి ఉదయం అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఇంటింటి సర్వే ప్రచార కార్యక్రమం పాదయాత్రని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రారంభిస్తా ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యల కోసం రేపటి నుండి చేపట్టబోయేటటువంటి ప్రచార యాత్రలో భాగస్వాములు కామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు అవసరం అంటే మన ఇంటి ముందు ఉన్నటువంటి అనేక సమస్యలు తిష్టవేసి కూసున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ అధికారులు ఉన్నారు. అధికారులను నిలదీయడానికి ప్రభుత్వం చేతకానితనాన్ని వేలెత్తి చూపెట్టడానికే రేపటి నుండి సిపిఐ విస్తృతంగా ప్రచార యాత్రని ప్రారంభిస్తా ఉంది. బీటీఆర్ కాలనీలో చిట్ వ్యాపారిచే మోసపోయిన బాధితులపై సిటీ ఛానల్ ప్రసారం చేసిన వార్తా కథనానికి స్పందన లభించింది. చిట్ వ్యాపారి భాగ్యలక్ష్మి మోసాలను గుట్టు రట్టు చేయడంతో బాధితులందరూ ఏకమై న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. తిరుపతి అర్బన్ మండలం సెట్టిపల్లె పంచాయతీ బీటీఆర్ కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి అనే వృద్ధురాలు కాలనీ మహిళలను నమ్మించి చిట్ల పేరుతో మోసం చేసి సుమారు 40 లక్షల రూపాయలతో ప్లేట్ ఫిరాయించేందుకు కుట్ర పన్నారు. బాధితులు ముందుగా అలిపిరి పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించకపోవడంతో బాధితులు సిటీ ఛానల్ను ఆశ్రయించారు. దీంతో సిటీ ఛానల్ ప్రతినిధులు స్పందించి భాగ్యలక్ష్మి మోసాలను వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో బాధితులందరూ ఏకమై శనివారం మళ్లీ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ రాజశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న భాగ్యలక్ష్మి ఆమె భర్త శంకర్లను అదుపులోకి తీసుకున్నారు. నా దగ్గర వచ్చి 1.5 లక్ష డబ్బులు తీసుకున్నారు సార్. తీసుకొని నీకు వడ్డీ ఇస్తాము 2 రూపాయలు లెక్కన అన్నారు. వడ్డీ ఇస్తా వచ్చినారు సార్ కొంతకాలం దాకా. తర్వాత చీటీ వేయించుకున్నారు సార్. నా దగ్గర 1 లక్ష రూపాయల చీటీ 10 చీటీలు కట్టినాను సార్. 50,000 చీటీ 9 చీటీలు కట్టాను. అది నేను పాడుకోలేదు. మొత్తం నాకు 2 లక్షల దాకా రావాలి. బాండ్లో 1.5 లక్షలు సార్. అది అడిగితే ఇప్పుడు ఇల్లు అమ్మి ఇస్తామన్నా సార్. ఇప్పుడు ఇల్లు అమ్మేసారు, మాకు డబ్బు ఇవ్వట్లేదు సార్. బాకీ లేదంటారు. అడిగితే పీక్కొని చెప్పి మీ వల్ల ఏం చూసుకోబండి అంటున్నారు సార్. ఆ ఇల్లు ఆధారం ఒకటే కదా సార్ అనేది. ఇప్పుడు ఇల్లు అమ్మేశారు కాబట్టి మేము మీ దగ్గరికి సంప్రదించాల్సి వచ్చింది. ఆయనకి తీయించడానికి మేము 60,000 ఇచ్చేసినాము. 60,000 ఇచ్చి వీళ్ళ ఆయనకు వచ్చి భాగ్యమ్మ వాళ్ళ ఆయనకు వచ్చి 40,000 ఇచ్చినాము. ఇచ్చేస్తాడు కదా అని ఇచ్చినాము. ఆయన వాళ్ళకి ఇచ్చిండ్లా, మాకు తీయించడానికి ఇచ్చిండ్లదు. ఇవ్వకుండా ఇప్పుడు ఆయన కాగితాలు, మా ఇంటి కాగితాలు ఇవ్వకుండా మీరు ఇల్లు ఖాళీ చేయండి అని ఆయన అంటున్నాడు. మాకు ఉండేది ఒక ఇల్లే. నా నగలన్నీ పెట్టించి ఇచ్చినాం సార్. ఇప్పుడు ఇవ్వను అనేసి ఇప్పుడు ఏం మాకు సంబంధం లేదు, మా ఆయన్ని రానేను, మాకు సంబంధం లేదు, వాళ్ళిద్దరు తేల్చుకోవాలని మాట్లాడుతుంటారు సార్. ఇప్పుడు మాకు ఇల్లు లేకుండా చేస్తాను. మా ఇల్లు పెట్టేసి తీసుకున్నారు డబ్బులు. మోసం చేశారు, డబ్బులు ఇవ్వలేదు అని. కానీ ఆల్రెడీ వీళ్ళ మీద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద 2 వారెంట్స్ వచ్చే కోర్టులో కేసులు ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము పిలిచి విచారణ చేయడం జరుగుతుంది. ఎంత ఉంది సార్ మొత్తం? వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది దగ్గర 23 లక్షలు అధికారికంగా ఇచ్చారు. ఇంకా చాలా మంది బాధితులు 100 మంది పైగా ఉన్నారు. ₹1 కోటి దాకా ఉందని చెప్పాను. అది తెలియదు. ఇంకా వాళ్ళు ఎవరు మా దగ్గర రాలేదు. ఐపీ వచ్చింది, ఐపీ పెట్టినట్టు కూడా ఎక్కడ లేదు. బట్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేశాం మేము. వాళ్ళ కంప్లైంట్ ఇస్తే పిలిపించి విచారిస్తాం. ఇదిలా ఉండగా సిఐ రాజశేఖర్ అత్యుత్సాహం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన బాధితులను కలవరపరిచింది. మీడియాను ఆశ్రయించారనే ఆగ్రహంతో సిఐ రాజశేఖర్ బాధితులపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా అదుపులోకి తీసుకున్న భాగ్యలక్ష్మిని అతని భర్త శంకర్ను విడిచిపెట్టి బాధితులను నిర్లక్ష్యంగా వెళ్లగొట్టారు. మీడియాను పిలిపించారు కాబట్టి న్యాయం కోసం వారినే ఆశ్రయించిందంటూ చిర్రుబురులాడి వెళ్లిపోయారు. సిఐ వైఖరి పట్ల అసహనానికి గురైన బాధితులు నేరుగా ఎస్పీని ఆశ్రయించి తమ గోడును వెలిబుచ్చారు. న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. స్పందించిన ఎస్పీ అలిపిరి డీఎస్పీ స్వామిని కలవమని సూచించగా బాధితులందరూ ఎస్పీ సూచన మేరకు డీఎస్పీని ఆశ్రయించనున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని, లేని పక్షంలో భౌతిక దాడులకు దిగుతామని నగరంలోని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు హెచ్చరించాయి. గత 15 రోజులుగా మద్యం షాపును తొలగించాలని ఆందోళనను చేపట్టినా ప్రభుత్వ అధికారులు స్పందించి మద్యం షాపును తొలగించకపోవడంతో శనివారం నగరంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ అధికారులు అక్రమంగా ఇచ్చిన మద్యం షాపును వెంటనే రద్దు చేయాలంటూ, స్థానిక ప్రజలకు న్యాయం చేయాలంటూ వారు నినాదాలు చేశారు.
తిరుపతి స్కావెంజర్స్ కాలనీ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక ప్రజలు విశేషంగా తరలివచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం షాపును వెంటనే తొలగించాలని, లేని పక్షంలో భౌతిక దాడులకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు గుత్తా నాగరాజరాయల్ మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు మద్యం షాపుకు సంబంధించి లైసెన్స్ను రద్దు చేస్తే ఎక్సైజ్ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై స్పందించకపోవడం శోచనీయం అన్నారు. ఈ యొక్క సర్వే నంబర్లో ఎక్కడ కూడా ఇవ్వకూడదని లెటర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పంపించినా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు దీన్ని ఖాతర చేసి వెంటనే వాళ్ళకి ఈ రూమ్ మీద పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రూమ్ మీద పర్మిషన్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసి తెచ్చుకోగలిగే చట్టం ఉంది కాబట్టి వాళ్ళు తెచ్చుకునేసి మేము ఇక్కడ ఇచ్చేశారు, అలర్ట్ చేశారు, మేము పెట్టుకుంటాము అనేది దౌర్జన్యంగా పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నా కానీ ఇక్కడ ఉన్న మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నా కూడా లెక్క చేయకుండా మహిళలు అనేది చూడకుండా కూడా వాళ్ళు దుర్భాషలాడుతున్నారు. ఈ పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. అనంతరం ఐద్వా నాయకురాలు లక్ష్మి నాగభూషణమ్మ మాట్లాడుతూ, మద్యం షాపును తొలగించేదాకా తమ ఉద్యమాన్ని నిలిపే ప్రసక్తే లేదన్నారు. స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఇక్కడ మద్యం షాపును ఎలా ఏర్పాటు చేస్తారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా కలిశాము. ఆ సార్ ఒకటే చెప్పాడు, నాకు లైసెన్స్ ఇవ్వడమే తప్ప అక్కడ వచ్చి దాన్ని రద్దు చేయడం నాకు చేత కాదు, నేను చేయలేను, ఇది నా చేతుల్లో లేదు, ఇది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా పెట్టుకున్న షాప్, ఇది వాళ్ళ ఆదాయం కోసం ప్రజల్ని పీడించి వాళ్ళ రక్తాన్ని పీలుస్తారు, దీనికి సంబంధించి నేనేం పట్టించుకోను, నా చేతుల్లో ఏం లేదు అని ఆ సార్ ఒక పక్క చెప్తుంటే, మున్సిపల్ కమిషనర్ ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఇది, అక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన గోడది, వాళ్ళకు కొట్టేసి దౌర్జన్యంగా ఈ ప్లేస్లో మద్యం షాప్ పెడితే మనం వెళ్ళి కలిసాము. అక్కడ కలిస్తే అతను మనం ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదంటున్నాడు. ఓ ప్రైవేట్ హోటల్లో జూదం ఆడుతున్న 7 మంది జూదర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 40,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అలిపిరి సీఐ రాజశేఖర్ మీడియాకు వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక అలిపిరి పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో జూదం ఆడుతున్నట్లు రహస్య సమాచారం అందిందని చెప్పారు. రహస్య సమాచారం మేరకు ఆ హోటల్పై దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. దాడుల్లో పేకాట ఆడుతున్న 7 మంది జూదర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 40,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా పట్టుబడ్డ పేకాట రాయుళ్లు స్థానికులుగా గుర్తించినట్లు రాజశేఖర్ పేర్కొన్నారు. మీటింగ్ పెట్టుకొని మొత్తం సర్వేలెన్స్ కెమెరాలు కూడా అటువంటిది ఏదన్నా కూడా ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. మా నోటీస్కి వస్తాం. ఏ హోటల్ పట్టున్నారు సార్ రాత్రి? హనీ హోటల్ పక్కన. ఎంతమంది సార్? 7 మంది. ఎంతమంది? ఎంత స్వాధీనం? 41,000 సార్. వాళ్ళకి లోకల్ తన భూమికి వెళ్లటానికి ఉన్న దారిని గ్రామస్తులు దౌర్జన్యంగా మూసివేశారని గుడిపాల మండలం కుప్పిగానిపల్లి గ్రామానికి చెందిన వీరస్వామి నాయుడు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సర్వే నంబర్ 141/10, 142/3లో 84 సెంట్లు అదనంగా మరో 31 సెంట్ల భూమి దారి సౌకర్యం కోసం ప్రభుత్వం కేటాయించిందన్నారు. నేడు ఆ భూమిని గ్రామస్తులు అక్రమంగా ఆక్రమించుకోవడంతో తన భూమికి వెళ్లేందుకు దారి సౌకర్యం లేదని వాపోయారు. దీనిపై మండల తహసీల్దార్కు, డీఆర్ఓకు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలకు పలుమార్లు విన్నవించినా ఇంతవరకు ఎవరూ స్పందించలేదని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తన భూమికి దారి సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యుత్ కోతలు తీవ్రం కావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న, పెద్ద తరహా పరిశ్రమలు మూతపడే దిశగా అడుగేస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల చదువులు అటకెక్కనున్నాయి. తిరిగి పాత రోజులే పునరావృతమయ్యే అవకాశం ఏర్పడింది. ట్రాన్స్కో అధికారులు శుక్రవారం నుండి పట్టణ, పల్లె ప్రాంతాల్లో విద్యుత్ కోతను మరింత పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తిరుపతిలో 3 గంటలు, శ్రీకాళహస్తిలో 4 గంటలు, చిత్తూరులో 5 గంటలు, 5 మున్సిపాలిటీల్లో సుమారు 5 నుండి 7 గంటల వరకు విద్యుత్ కోత విధించాలని ట్రాన్స్కో అధికారులు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే అంధకారంలో ఉన్న పట్టణ, పల్లెవాసులు గుడ్డి దీపాల్లో జీవనం సాగిస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో సాగునీటికి, త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే విద్యుత్ కూడా నాణ్యమైన విద్యుత్ కాకపోవటం, పలుమార్లు హెచ్చుతగ్గులు కావడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం 2 గంటలైనా విద్యుత్ లేకపోవడంతో మోటార్లు కాలిపోవటం, ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా వోల్టేజ్ సమస్యలతో కాలిపోతుండటంతో ప్రతినిత్యం విద్యుత్ సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. వేసిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు.
మరోవైపు విద్యార్థులు ఉదయం సాయంత్రం విద్యుత్ కోత అధికంగా ఉండటం వల్ల విద్యను అభ్యసించలేకపోతున్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. జిల్లా వ్యాప్తంగా 6,678 చిన్న తరహా పరిశ్రమలు, 10,457 గ్రానైట్ పెద్ద తరహా పరిశ్రమలు వెలసి ఉన్నాయి. అలాగే 80,487 వాణిజ్య దుకాణాలున్నాయి. నిత్యం విద్యుత్తోనే వీటి వ్యాపారాలు సాగించాల్సి ఉంది. ట్రాన్స్కో అధికారులు ప్రకటించిన విద్యుత్ కోతల కంటే అదనంగా 2 నుండి 3 గంటలు అనధికారికంగా వీటికి కోత విధిస్తున్నారు. దీంతో పరిశ్రమ యాజమాన్యాలతో పాటు వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. మరోపక్క చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రంగా పలు పుణ్యక్షేత్రాలకు నిలవైంది. కాణిపాకం, తిరుమల తిరుపతి, శ్రీకాళహస్తి, అరగొండ, అర్ధగిరి వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు కూడా విద్యుత్ అంతరాయం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో అభివృద్ధి దశ దిశ నిర్దేశాలను చేయాల్సిన అధికారులు కూడా విద్యుత్ అంతరాయం కారణంగా తమ సమావేశాలను వాయిదా వేసుకోవటం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులు సంక్షేమ పథకాల అమలుపై సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమావేశాలు సైతం విద్యుత్ కోతల కారణంగా వాయిదా వేయాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ కోతలను సవరించి నాణ్యమైన విద్యుత్ను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. నగరంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శనివారం సీతారామ లక్ష్మణ సమేత స్వాముల వారికి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు శనివారం కోదండరామస్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి మూలవల్లకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేశారు. యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ వైకానసాగమ సలహాదారు డాక్టర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కులపతిగా రాజేంద్ర నియమితులు కావడం సంతోషదాయకమని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు మనోహరాచారి తెలిపారు. శనివారం తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బంగ్లాలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు వీసీ ఆచార్య రాజేంద్రను కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శాలువా కప్పి జ్ఞాపికను బహూకరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర నాయకులు మనోహరాచార్య మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన రాజేంద్ర ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులు కావడం ఆనందదాయకమన్నారు. ఎస్వియులో విద్యను అభ్యసించిన రాజేంద్ర అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి వైస్ ఛాన్సలర్ కావడం సంతోషదాయకమన్నారు. విద్యార్థులు రాజేంద్రను ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు నాగేశ్వరరావు, రాధాదేవి, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వీసీ గారు ఎక్కడో మారుమూరు పల్లెలో కలికిరిలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి అతని క్రమశిక్షణతో ఇంతటి ఉన్నతమైన పదవిని అలంకరించి విశ్వబ్రాహ్మణ జాతికే ఎనలేని వన్నీ తీసుకొచ్చిన అటువంటి విద్యావేత్తకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. వారి ఆశయాలని, వారి యొక్క గుణగణాలని మన బిడ్డల పర్యంతం కూడా ఆలోచించి వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకొని వారిలాగానే మన బిడ్డల భవిష్యత్తు కూడా మనం తీర్చిదిద్దుతూ ఉన్నతమైన పదవులను అలంకరించాలని మన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజేంద్ర పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్సిటీలో నిధుల కొరతను అధిగమించేందుకు ముఖ్యమంత్రిని ప్రత్యేక ప్యాకేజీని కోరడం జరిగిందని, అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ నిధుల కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగిందన్నారు. దూర విద్యను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. పరిశోధనలకు అధిక ప్రాధాన్యత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుండే కాకుండా యూజీసీ నుండి కూడా నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ గ్రేడ్ సాధించిన ఎస్వియును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించడం జరిగిందని, అధ్యాపకులను సమన్వయపరిచి అందరి సహాయ సహకారాలతో
అభివృద్ధి పదంలో నడిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గతంలో పరీక్షల నిర్వహణలో జరిగిన పొరపాట్లను అధిగమించి పరీక్షా ఫలితాలను త్వరితగతిన విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. మన యూనివర్సిటీ రిసోర్సెస్ జనరేట్ చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాము. లైక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేయడం ఒక పక్క, యూజీసీ నుంచి నిధులు తేవడము, రీసెర్చ్ను మనం ఎంకరేజ్ చేసి ఎక్కువ నిధులు యూజీసీ నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నాము. దీనివల్ల మన యూనివర్సిటీకి కొన్ని ప్రత్యేకంగా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ డైరెక్షన్లో మేము కృషి వస్తాము. ఈ మధ్య చూసారు చాలాసార్లు అంటే నేను రాకముందు ఎగ్జామినేషన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎగ్జామ్ సెక్షన్లో అది ఇమీడియట్గా ఒక కమిటీ పెట్టి దాని గురించి ఒక ప్రత్యేక చర్యలు తీసుకొని రాజీవ్ నగర్ పంచాయతీలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మాధవనగర్ కాలనీ మహిళలు డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ రాజీవ్ నగర్ పంచాయతీ పరిధిలోని మాధవనగర్లో తాగునీటి సమస్యను నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. నీళ్లు రాని కుళాయిల వద్ద బిందెలను ప్రదర్శనగా ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ కాలనీ మహిళలు మాట్లాడుతూ ఓవైపు కరెంటు కోత, మరోవైపు నీటి కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. నిత్యావసరమైన తాగునీటిని సరఫరా చేయలేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. నామమాత్రంగా 2-3 రోజులకోసారి గంటో అర్ధగంటో నీటిని సరఫరా చేస్తున్నా ఆ నీరు కూడా కరెంటు కోతలతో రావడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పొలాయిలు బిగించి చేస్తే ఆడవారు అసలు క్యారేజీలు కూడా నిలిపేయాల్సి వస్తుంది. చెట్లకి నీళ్లతోనే పొద్దులు వస్తాం, నీళ్ళ కానే ఈ విధంగా ఉన్నాం. మా పద్ధతి ఈ విధంగా ఉంది. నిద్ర లేచిన మొదలు నీళ్లు బిందెత్తుకొని ఇది తిరగాల్సి వస్తుంది. కాబట్టి బోర్లు కాడన్నా ఇప్పుడు 4 బోర్లు ఉన్నాయి. పాయింట్లు వేసి 2 వేసుకోవాలా ఇలా ప్రస్తుతానికి బిగించేస్తే వర్షాలు పడినాక 100 పాయింట్లు వస్తున్నాయి. కాబట్టి 1 ఇంచు అట్లా ఇంకొక 2 ఇంచులు వచ్చినా మాకు మేము కడుపుకోగలుగుతాం. నీళ్ళకి ప్రతి ఆడ మనిషి కంట్లో నీళ్లు రాంది ఒకటి అటువంటి బాధలు పడుతున్నారు. దయచేసి మీరు నీళ్ళు ఇప్పించండి. ఇది మా రిక్వెస్ట్ అనుకోండి, విన్నపం అనుకోండి, ఏమైనా అనుకోండి. దయచేసి మాకు నీరు ఇవ్వండి. ఒక పూట భోజనం లేకపోయినా బ్రతకగలుగుతామేమో కానీ నీళ్ళు లేకుండా బ్రతికే పరిస్థితి లేదు. దయ ఉంచి మీరు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాకు దయచేయండి. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉన్న జలవనరులు సక్రమంగా వినియోగించుకుంటే కొంతవరకు సమస్యను పరిష్కరించుకోగలమని, అయితే అధికారులు దీనిపై ముందు చూపుతో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. మాధవ్ నగర్లో ఉన్న 3 బోర్లలో నీరు ఉందని, అయితే ఆ బోర్లను మరో 100 అడుగులు పెంచితే కొంతవరకు నీటి సమస్యను పరిష్కరించుకోగలమని, ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని మరికొంతమంది కాలనీవాసులు సూచించారు. చిన్న బిడ్డలు పెట్టుకొని చాలా అవస్థపడుతూ చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఈ మాధవ్ నగర్లో ఎప్పుడు లేని నీళ్ళ కొరత అనేది వచ్చింది. అన్ని ఏరియాలకి నీళ్ళు పంపిణీ చేసి మా ఏరియాకి నీళ్లు లేకుండా చేస్తూ ఉన్నారు. ముందు అయితే మాధవ్ నగర్లో నీళ్లు ఏ ఏరియాలో నుంచి వచ్చి నీళ్లు పట్టుకొని పోతా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ నీళ్లు చుట్టుపక్కల ఏరియాలకు వదిలి మాకు అస్సలు నీళ్ళ సమస్య అనేది ఎక్కువ చేసేసారు. కానీ మా నీళ్లు మాకు ఉంచినా కూడా మాకు సరిపోతాయి. కానీ ఒకటి బోర్లో ఇంకా 100 అడుగులు వేసి మాకు బోర్ నీళ్ళు తెప్పించినారంటే అందరికీ ఉపయోగపడుతుంది. చిన్న బిడ్డలు ఎత్తుకొని 3 ఈదులు దాటి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక ట్యాంకర్కి వస్తే ఒక ఈదిలోకి 4 ఈదులు వాళ్ళు వచ్చి ఆ ట్యాంకర్ కాడ నీళ్లు పట్టుకోవడం జరుగుతుంది. అది పార్టీ తరఫున నీళ్లు వస్తున్నాయి మాకు ట్యాంకీ కూడా. నీళ్లు మట్టికి కొరత లేకుండా మాకు చేయాలంటే మాకు బోర్ పాయింట్ బాగా వేసి మాకు నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. ఒక 10 కుటుంబాలు కలిసి ఒక ట్యాంకర్ ఒక రోజుకి 400 రూపాయల లెక్కన కొనుక్కొని ఒక ఇంటికి 10 బిందులు 5 బిందులు లెక్కన పట్టుకుంటున్నారు. ఈ పంచాయతీ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. పంచాయతీ అధికారి దృష్టికి మేము తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మేము చేస్తామని చెప్పారు. ఈ బోర్లో ఇక్కడ కానీ బోర్ పాయింట్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి బోర్ పాయింట్ అట్లా ఉంది. మాకు ఇంకొక 100 అడుగులు పంచాయతీ వాళ్ళు మిషన్ తెప్పించి ఇంకో 100 అడుగులు వేస్తే వాటర్ అయితే బాగా పడుతుంది. అదేవిధంగా దాదాపు ఒక 2-3 వీధులకు సరిపోయే విధంగా వాటర్ అయితే సరిపోతుంది. మేము చాలామంది పంచాయతీ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా మా ఏరియాకి డైలీ ఒక 2 ట్యాంకర్ నీళ్ళు వస్తున్నాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ బోర్లు పెట్టే అందరూ వాళ్ళు కూడా పంచాయతీ వాళ్ళు ఒక 2 ట్యాంకర్లు పంపించినారంటే మాకు సరిపోతుంది. వేదాంత శిలలైన తిరుమల కొండకు వెళ్లే కాలిబాటలోని పర్వత మూలమే అలిపిరి. అది సప్తగిరుల పాదపీఠం. 7 కొండలను ఎక్కటానికి శ్రీహరి భక్తులు తమ తొలిపాదం మోపేది ఇక్కడే. సకల లోకాధిపతి, దేవతా సార్వభౌముడు, సృష్టి స్థితి లయకర్త అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూడా తన కొండలను తానెక్కడానికన్నట్లు స్వామి తన దివ్యపాద చిహ్నాల్ని ఇక్కడే ముద్రించడం విశేషం. అందుకే ఈ ప్రదేశం శ్రీహరి పాదాల మండపంగా చరిత్రలో నిలిచిపోయింది. దీనిపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు ప్రతి యుగంలో విభిన్న అవతారాలెత్తి భక్తులను రక్షించాడు. లీలామయుడి అవతారాలన్నీ నేటి మానవుడి ముక్తికి మార్గాన్ని ప్రసాదిస్తున్నాయి. భక్తుల పాలిట కల్పవల్లి అయిన పరమాత్ముడు
ఒక్కో అవతారం ఎత్తి ఒక్కో స్థలంలో వెలిశాడు. అలా వెలిసిన దివ్యక్షేత్రమే శ్రీ వెంకటాచల పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ పుణ్య ప్రదేశానికి వెంకటాచలధీశుడిగా వర్ధిల్లుతూ భక్తులచే పూజలందుకుంటున్నాడు. స్వామి వెలసిన తిరుమల కొండకు కాలినడకన చేరుకోవాలంటే అలిపిరి శ్రీవారి పాదాల మండపం నుంచి వెళ్లాల్సిందే. వేదాలే శిలలైన పాదాల మండపానికి గొప్ప చరిత్రే ఉంది. పూర్వం మట్ల కుమార అనంతరాజు స్థానిక అలిపిరి శ్రీవారి పాదాల మండపాన్ని శాలివాహన శకం 1550 విభవ సంవత్సరం క్రీస్తు శకం 1628లో నిర్మించి స్వామివారిపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు. అలిపిరి వద్ద గల విశాలమైన చింత చెట్టు కింద తిరుమల నుంచి తన శిష్యుడైన భగవద్రామానులకు రామాయణ రహస్యాలను ఉపదేశించినట్లు ఆ సందర్భంలో శ్రీవారి పాదపద్మాలు అక్కడ ప్రత్యక్షమైనట్లు వెంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథం వెల్లడిస్తోంది. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. తిరుమలగిరులకు కాలినడకన చేరుకోవాలనుకునే భక్తులు ముందుగా పాదాల మండపంలోని శ్రీవారి పాద పద్మాలకు సాగిలపడి మ్రొక్కిన తర్వాతే శిఖరారోహణకు పూనుకుంటారు. ప్రాచీన కాలంలో తిరుమల ఆలయ ప్రవేశానికి నోచుకొని అభాగ్యులు శేషగిరి వాసునికి పాదాల మండపం నుంచే సాష్టాంగపడి తమ హృదయ నివేదనం చేసుకునేవారు. అలా భక్తకోటి కొండమీది దేవుని కొండ క్రింద నుంచే ప్రణామాలు అర్పించుకునే సాంప్రదాయానికి ఇక్కడ పడికట్ల మీద చెక్కబడిన శిల్ప స్వరూపాలే నిదర్శనంగా నిలిచాయి. తిరుపతి శ్రీవారి పాదాల మండపంలోని కొండలరాయుని పాదముద్రలకు సంబంధించిన ఐతిహ్యం ఒకటి ప్రచారంలో ఉంది. తొండై మండలంలోని ఉత్తర కొసలో శ్రీకాళహస్తి ఉంది. దక్షిణ దిశలో కాంచీపురం ఉంది. శ్రావణ శనివారాల పుణ్యకాలంలో ఆ ప్రాంతంలోని వైష్ణవ భక్తులైన 2 హరిజనులు ఉపవాసాలుండి స్వామికి పిండి తళికలు సిద్ధం చేశారు. ఆ తళికలలో తిరుమలేసుని కుడి ఎడమ పాదముద్రలు వేర్వేరుగా కనిపించాయి. పరస్పరం అపరిచితులైన ఆ హరిజన భక్తులిద్దరూ స్వామివారి ఆ పాదముద్రలను కొలతలు తీసుకుని 2 పాదరక్షలుగా తయారు చేశారు. వాటిని అలిపిరి పాదాల మండపంలో ఉంచారు. ఒక్కొక్క పాదరక్షను ఒకరికి తెలియకుండా మరొకరు కుట్టి తెచ్చినా అవి ఆశ్చర్యకరంగా జోడు పాదరక్షలుగా అమరిపోయాయి. స్వామివారి పాదాలతో పాటు శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాన్ని, ద్వారపాలకుల్ని పాదాల మండపంలో 2001 ఆగస్టులో పునఃప్రతిష్ఠించారు. శిఖరారోహణానికి ముందుగా చిన్న అరటాకులంత పరిమాణమున్న స్వామివారి పాదరక్షల్ని భక్తులు తమ శిరస్సు మీద ఉంచుకుని పాదాల మండపానికి ప్రదక్షిణ చేస్తూ తరిస్తుంటారు. పూర్వం స్వామివారి పాదరక్షల్ని వంచటానికి నిర్మించిన దారుకోయ మండపం శిథిలావస్థకు చేరుకోవటంతో భక్తుల దర్శనార్థం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇటువంటి ఐతిహ్యాలే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. వీటిని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతగా భావించాలి. అప్పుడే భావితరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను అందించిన వారమవుతాం. పాశ్చాత్య పోకడల కారణంగా సమాజంలో మానవీయ విలువలు మంటగలుస్తున్నాయి. మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. వీటి నుంచి బయటపడాలంటే మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరం. ఇతిహాసాల ద్వారా మన నాగరికతను తెలుసుకోవాలి. నవ సమాజ స్థాపనకు పునాది వేయాలి. చరిత్రకు మార్గదర్శకంగా నిలిచి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులచే పూజలందుకుంటున్న సర్వాంతర్యామి లోకరక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేద్దాం. ముక్తి మార్గాన్ని ఎంచుకుందాం. మానవ జన్మను చరితార్థం చేద్దాం. బ్రహ్మకై
తిరుమలగిరులు భక్తులతో కిటకిటలాడుతోంది. రెండో శనివారం ఆదివారం వరుస సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. శనివారం సాయంత్రానికి 53,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 31 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా కాలినడకన తిరుమలకు చేరుకున్న భక్తులు దివ్యారామం దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 19, 100 రూపాయల గదులు ఖాళీ లేవు. సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 118, వసంతోత్సవం టికెట్లు 12 ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఈ టికెట్లను ఆదివారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చు. సర్వదర్శనానికి 20 గంటల సమయం, దివ్యారామం దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రక్తదానం చేయండి, రక్త సంబంధం పెంచుకోండని జేసీఐ నగర అధ్యక్షులు బాబు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. గంగాధర నెల్లూరుకు చెందిన మునిసుబ్బమ్మ ఆపరేషన్ కోసం జేసీఐ ఆధ్వర్యంలో 3 యూనిట్ల రక్తదానం చేయడం జరిగిందని బాబు పేర్కొన్నారు. జేసీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్లో 30 యూనిట్లు, మేలో 20, జూన్లో 26, జూలైలో ఇప్పటి వరకు 9, మొత్తం 85 యూనిట్ల రక్తాన్ని అందించినట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 2,749 రూపాయలు. 24 క్యారెట్ల ఆపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,405 రూపాయలు. 1 కేజీ వెండి ధర 52,225 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 55 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల వలయంలో నగరం పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, తిరుపతి శాసన సభ్యులు భూమన ధ్వజం. వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తా, దూర విద్యను పటిష్టం చేస్తా ఎస్వీయూబీసీ రాజేంద్ర వెల్లడి. విద్యుత్ కోతలతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజానీకం, చేతులెత్తేసిన ప్రభుత్వం, పునరావృతం కానున్న పాత రోజులు. తిరుగిరులకు ఆదిమూలం అలిపిరి, శిల్పాలుగా కొలువైన వేదాలు, పాదాల మండపం విశిష్టతపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.